హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సీకో సెల్ఫ్. ఈరోజు మనం డిఎస్సి ఎఫ్ఆర్ఎస్లో ఎదుర్కొంటున్న టెక్నికల్ పరమైన సమస్యల గురించి మాట్లాడుకుందాం. అందులో ముఖ్యంగా మనం మన డ్యూటీస్లో భాగంగా ప్రతిరోజు ఎదుర్కొంటున్న సమస్య ఫోటో క్యాప్చర్. ఈ ఫోటో క్యాప్చర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు మనం అవేంటో చూద్దాం. నెంబర్ 1 చూసుకున్నట్టయితే, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మనం ఫోటోని ఏ విధంగా అప్లోడ్ చేసాం, ఏ విధంగా క్యాప్చర్ చేసాము అనే విధానాన్ని బట్టి కూడా ఇష్యూస్ ఏర్పడుతుంటాయి. ఇష్యూస్ మనం ఫేస్ చేస్తుంటాం. అది ఎలా అంటే, రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మనలో కొంతమంది ఫుల్ ఫోటో తీస్తుంటాం. ఏ విధంగా అంటే తల నుంచి మొదలు పెడితే పాదం వరకు ఫుల్ ఫోటో తీసిస్తుంటాం. ఇంకొంతమంది ఎట్లా చేస్తుంటారంటే హాఫ్ ఫోటో తీస్తూ ఉంటారు. ఫేస్ నుంచి మొదలు పెడితే నడుము వరకు అట్లా హాఫ్ ఫోటో తీస్తూ ఉంటారు. మరికొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఫేస్ తీస్తారు కానీ తల మొత్తం తీస్తూ ఉంటారు. అట్లా కాకుండా యాక్చువల్గా ఏం చేయాలంటే, మనం క్యాప్చర్ అనేది ఈజీగా అయిపోవడానికి ఏం చేయాలంటే, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే నుదురు ఫోర్ హెడ్ నుంచి చిన్ వరకు మాత్రమే పడే విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏ విధమైన ప్రాబ్లమ్స్ మనకు రేజ్ కాకుండా ఉంటాయి. ఇంకోటి, రిజిస్ట్రేషన్ కరెక్ట్గా చేసినప్పటికి కూడా అటెండెన్స్ సమయంలో మనం రిజిస్ట్రేషన్ చేసే సమయంలో కొంతమంది పిల్లలు వెనకాల కనిపిస్తూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్ వేరే ఏదో ఉంటుంది, పిక్చర్స్ కానీ లేకపోతే చెట్లు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కనబడుతూ ఉంటాయి. అట్లా కాకుండా ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టు నుదురు మరియు చిన్ అంటే ఫోర్ హెడ్, చిన్ను ఇది మాత్రమే మనకు కనబడే రకంగా మనం తీసుకున్నట్లయితే క్యాప్చర్ అనేది ఈజీగా అయిపోతుంది, పిల్లవాడి అటెండెన్స్ అనేది. ఇంకో విషయం ఏంటంటే, మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనం పిల్లవాడి ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత అది మనకు తీసిన సమయంలో మనకు క్లియర్గానే ఉన్నట్టు, మనకు బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. తర్వాత అప్లోడ్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఎట్లా అని అంటే, అది చూసుకుంటే ఐస్ క్లోజ్ చేసినట్టు ఉంటుంది కొన్ని సందర్భాలలో. అవి ముఖ్యంగా మనం గమనించుకోవాలి. అట్లనే ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనం అటెండెన్స్ చేసే సమయంలో ఆ పిల్లవాడిని కానీ స్టూడెంట్స్ని ఎవరినైనా గుర్తించక చాలా వరకు మనం ట్రబుల్ అవుతూ ఉంటాం ఫోటో క్యాప్చర్ చేసే సమయంలో. ఇలాంటి ఇష్యూస్ కాకుండా మనం రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే జాగ్రత్తగా చేసుకుంటే కొంతవరకు మనం ఈ ఫోటో క్యాప్చర్ అటెండెన్స్ ఎఫ్ఆర్ఎస్లో కొంతవరకు మనం సమస్యలు రాకుండా చూసుకోగలుగుతాం. ఓకే, ఈ విధమైన సమస్యల్లో నుంచి మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని నేను ఒక వీడియో తయారు చేయడం జరిగింది. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఒకసారి అయితే ఈ వీడియోని గమనించండి. దీంట్లో సెకండ్ క్లాస్ వచ్చేసి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిది అటెండెన్స్ పడిపోయింది. థర్డ్ క్లాస్లో ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయిది కూడా అటెండెన్స్ పడిపోయింది. నెక్స్ట్ ఫోర్త్లో వచ్చేసి ఇద్దరు ఉన్నారు, కానీ ఒకరిది అటెండెన్స్ అయింది, ఒకరిది కాలేదు. కారణం ఏంటిది అనేది చూడండి ఒకసారి మీరు. నేను ట్రై చేసినప్పుడు వచ్చేసి ఇక్కడ రెడ్ లైన్ మాత్రమే పడుతుంది. ఎందుకు అంటే, నేను డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు. ఫస్ట్ ఏంటంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల సైడ్కి బీరువా ఉంది, వెనకాల పిక్చర్స్ ఉన్నాయి, అవి కనిపించడం వల్ల పడలేదు. నెక్స్ట్ టైం కూడా చూశాను. నెక్స్ట్ టైం చూడండి. నెక్స్ట్ టైం కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్లో పిక్చర్స్ ఉన్నాయి, అసలే పడట్లేదు. మళ్ళీ ఇంకోసారి కూడా ప్రయత్నం చేశాను నేను. ఇంకోసారి ప్రయత్నం చేయడం వల్ల కొంచెం డెవలప్మెంట్ అనేది ఉంటుంది. చూడండి, కొంచెం డెవలప్మెంట్ ఏంటిదని అంటే, ఇంతకుముందు మనకు రెడ్ కలర్ మాత్రమే కనిపించింది పూర్తిగా. ఇప్పుడు రెడ్ కలర్ కాస్త కొంచెం బ్లూ కలర్ అయింది. ఎందుకు అని అంటే, బ్లూ కలర్ అవుతుంది ఎందుకు అని అంటే, చూడండి, నేను నుదురు నుంచి చిన్ వరకు మాత్రమే తీశాను. మ్యాక్సిమం బయట బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఒకటే కలర్ ఉంది, చూడండి, గమనించండి. అట్లా అయినా కూడా పడలేదు. మరి ఇప్పుడు నేను ఎట్లా ట్రై చేశానో చూద్దాం. ఇప్పుడు గ్రూప్ అటెండెన్స్ అనేది ట్రై చేశాను నేను. అయినా కూడా కాకపోయేసరికి ఏ విధంగా ట్రై చేసినా కాలేదు. ఆ చివరిగా నేను ఏం చేశాను, గ్రూప్ అటెండెన్స్ అనేది ట్రై చేశాను. గ్రూప్ అటెండెన్స్లో ఇప్పుడు మొదట ఆల్రెడీ అటెండెన్స్ అయిపోయిన అమ్మాయిది వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ మనకు ఇద్దరిది చూపిస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇద్దరు ఉన్నారని చెప్పాను కదా, ఇద్దరిది చూపిస్తుంది. ఇద్దరి అటెండెన్స్ మళ్ళీ అడుగుతుంది, వెరిఫై చేసుకోవాలి మనం. ఇప్పుడు సెకండ్ అమ్మాయి
మనం మొదట్లో ఎంత ట్రై చేసినా ప్రాబ్లం అయింది కదా, పడలేదు కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి వచ్చేసి చూడండి ఈజీగా పడిపోయింది. దీనికి కారణం ఏంటంటే గ్రూప్ క్యాప్చర్ వల్ల ఈజీగా పడిపోయింది. మనకు ఇప్పుడు 2-3 రకాలుగా చూసినామండి. ఇప్పుడు మనం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఒకటి, డిస్టెన్స్ ఒకటి. ఇప్పుడు ఈ 2 రకాలుగా ట్రై చేసినప్పటికీ క్యాప్చర్ కాకపోయేసరికి మనం ఏం చేసినాం, గ్రూప్ క్యాప్చర్ మనకంటే ఇప్పుడు 2 మెంబర్సే ఉన్నారు కాబట్టి 2 మెంబర్స్కి అయిపోయింది. ఈవెన్ 10 మెంబర్స్ 15 మెంబర్స్ ఉన్నా కూడా గ్రూప్ క్యాప్చర్ చేసుకుంటే కూడా ఈజీగా అయిపోతుందండి. ఈ గ్రూప్ క్యాప్చర్ వల్ల మనకి ఎంతమంది ఉన్నారో అంతమందికి వెరిఫై అడుగుతుంది. ఆ వెరిఫికేషన్ ద్వారా మనకి ట్రబుల్ ఎవరికైతే ట్రబుల్ ఇచ్చిందో ఆ ట్రబుల్ అయిన స్టూడెంట్కి కూడా గ్రూప్ క్యాప్చర్ వల్ల అటెండెన్స్ అనేది ఈజీగా పడిపోతుందండి. ఓకే, ఈ విధంగా ఎఫ్ఆర్ఎస్లో మనం స్టూడెంట్స్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ అయిన పిల్లలకి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ అనేది ఏ విధంగా చేస్తే పడుతుంది అనేది మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.